ఈ విషయం నేను ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పడం మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి మాకు ఇలా జరిగింది, ఆయన పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి అని వాళ్ళనే సమరులుగా తయారు చేయాలి. ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా తప్ప వేరింకే విధంగా ఎరాడికేట్ చేయలేం. ఆఫ్కోర్స్ ఫోర్సెస్ ఏమో పోలీస్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ దాన్ని క్లియర్ చేయాలి అనేది మనం డెఫినెట్గా చెప్తూనే ఉన్నాము. కానీ కుటుంబంలో ఉండే వాళ్ళకే, ఎస్పెషలీ పేరెంట్స్కే, తల్లిదండ్రులకే తెలుస్తుంది తన బిడ్డ ఒక చిన్న తేడా కనిపిస్తుంది. ఆ తేడా కనిపించినప్పుడు వెంటనే దాన్ని సరిచేయాల్సిన ఒక బాధ్యత మనకు ఉంది. మనం చెయ్యాలి, ముందుగానే చెప్పాలి. ఎట్లాగా బట్టలు వేసుకుని వెళ్ళాలి, నువ్వు బయటికి నగ్నంగా వెళ్ళకూడదు అని చెప్తున్నాం కదా, అది మనం చెప్పే కదా. ఇట్స్ అ బిహేవియర్, లర్న్డ్ బిహేవియర్. మన మనుష్య జాతికి అంతా లర్న్డ్ బిహేవియర్ అనమాట. ఇప్పుడు మనం అందరం చీరలు కట్టుకుంటున్నాం, కానీ లండన్లో వెళ్తే వాళ్ళు చీరలు కట్టుకోవట్లేదు. సో మనకి ఇక్కడ అలవాటు, ఈ అలవాటు కాబట్టి మనం కట్టుకుంటున్నాం. వాళ్ళు షార్ట్స్ వేసుకుంటున్నారు, అది వాళ్ళకి అలవాటు. లేకపోతే స్కర్ట్ వేసుకుంటున్నారు, గౌన్లు వేసుకుంటున్నారు, అది వాళ్ళకి అలవాటు. మనకి ఈ భాష కూడా మన అలవాటే, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. అలాగే మన అలవాట్లు కూడా డెఫినెట్గా మనమే ముందుగా చెప్పాలి, వాళ్ళని క్లియర్ చేయాలి, మంచి త్రోవ పట్టించాలి. అది చాలా ఇంపార్టెంట్. మా అబ్బాయితో నేను అదే అన్నాను, ఎందుకంటే దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయింది మా ఫ్యామిలీ, మీకు తెలిసిన విషయమే. వాడితో నేను చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే ఐ గాట్ ఎఫెక్టెడ్ బై దిస్, అందువల్ల నువ్వు వాళ్ళని మంచిదారి పట్టించాల్సిన ఒక బాధ్యత నీ మీద ఉంది అని చెప్పిన తర్వాత వాడు చాలామందితో మాట్లాడానని చెప్పాడు. అదే మనం చేయాల్సింది. ఎవరు అఫెక్ట్ అవ్వాలని కాదు, మన కుటుంబంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి ఆ త్రోవకి వెళ్ళకూడదమ్మా, దానివల్ల జరిగే కష్ట నష్టాలు ఏమిటి అనేది అర్థం చేసుకునేలా చేసి చిన్నప్పటి నుంచి మనం చెప్పామనుకోండి, పేరెంటింగ్ అనేది వాళ్ళు వింటున్నారో లేదో, డెఫినెట్గా చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పే ఆ అడ్వైజే వాళ్ళు తీసుకుంటారు. ఏం చెప్తున్నానంటే, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ ఐమ్ ఈటింగ్ రాగి సెసమే క్రాకర్స్, నాట్ ఫ్రైడ్ బట్ బేక్డ్, వెరీ హెల్దీ. నేను నా హెల్త్ నన్ను చూసుకుంటూ, నా ఎర్నింగ్ నేను చేసుకుంటూ, నా ఫుడ్ నేను చేసుకోవడం, కొనుక్కోవడం నాది నేను చేసుకుంటూ. కానీ కొంతమంది ఉంటారు పారాసైట్స్ అన్నమాట, వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు. అంటే వాళ్ళని పారాసైట్స్ అంటే వేరే వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేయొచ్చు, అదే నా ఆలోచన. ఇప్పుడు ఒకటి, నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటే ఆ పారాసైట్స్ ఏం పీకలేరు అన్నట్టుంటా. ఇంకోటి, ఈ పారాసైట్స్ అన్నీ ఒకేసారి ఫసక్ అయిపోయేలాగా ఏదన్నా చూడాలి. ఇదర్ ఆ పారాసైట్స్ని ఇరాడికేట్ చేయాలి, లేదా అవి ఎంత గింజుకున్నా నాకేం ఫరక్ పడదు అనేటట్టు ఉండాలి. సమ్టైమ్స్ నాకు అలా చేయాలనిపిస్తుంది, సమ్టైమ్స్ ఇలా చేయాలనిపిస్తుంది. ఫైనల్గా ఎలా చేయాలనిపించాలని నాకు అనిపిస్తే ఈ టంగ్ ట్విస్టర్ అలా చేస్తాం, అలా చేద్దాం. ఏమంటారు? నేను ఎంత క్యూట్ ఉంటాను, ఎంత మంచిదాన్ని, ఎందుకు పారాసైట్స్? కానీ వాళ్ళు కూడా పాపం అలా చేయకపోతే వాళ్ళ బొజ్జ నిండదు కదా పాపం. ఓకే, చూద్దాం ఎన్ని రోజులు.